ఇంకొకటి తెచ్చిరా ఇక కొత్తగా ఫ్రీ జర్నీకి ప్రత్యేక కార్డులు అయిపోయాయి. ఇంట్లో కూడా కోత పెట్టడానికి సిద్ధమయ్యారు. చూడుర్రి మళ్ళీ అందరికి ఇస్తామంటారు కదా, దీనికో బొక్క పెడతారు. చూడుర్రి మీరు పక్కా చూడుర్రి, ఇది ఎన్లా అవకాశం ఉంటే అందులో కట్టు పెట్టడానికి. ఇది రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందజేస్తాం. ఇది నమ్ముదామా? ఈ కార్డులు వచ్చేదాకా ఒక పంచాయతీగా. ఇక చూడుర్రి, ఆర్టీసీ బకాయిలు క్లియర్ చేస్తున్నాం. నిజామాబాద్ వరంగల్కు 100 ఎలక్ట్రికల్ బస్సులు. స్కూల్స్ ప్రారంభానికి ముందే బుక్స్ యూనిఫామ్స్. అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పుడు మహిళలంతా పోతుర్రు, మహిళలంతా ఫ్రీ బస్సు వాడుకుంటుర్రు అనేది ఉంది కదా, దీని మీద ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు దీంట్లో కట్టు పెట్టొద్దు? అన్నిట్లో కట్టు పెడుతున్నాం కదా, అన్నిట్లో సగం సగం చేస్తున్నాం కదా, దీంట్లో ఎందుకు సగం చేయొద్దు? దీంట్లో ఎందుకు 50% చేయొద్దు? అట్లా కొంత డబ్బులు సేవ్ అవుతాయి కదా, అందరికి ఎందుకు ఉపయోగించుకోవాలి, ఉట్టిగా తిరిగేటోళ్ళని ఎందుకు పంపించాలి అని ఏదో ఒక కుట్ర ఉంటుంది ఇలా. అందుకే ఇగో ఇక్కడ చూడు, ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు సూచించారు. ఈ కార్డు మీద నువ్వు ఎన్నిసార్లు ప్రయాణం చేసినావు, ఎక్కడెక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు, కాడికెళ్ళి డేటా అంతా అలా నిక్షిప్తం చేసి పెడతారు. ఇక అంటే దానికి లిమిట్ పెడతారు. నువ్వు ఇలా వేస్తే మళ్ళీ రేపు బోరా అన్నట్టుగానే ఉంటుంది. పక్కా మీరు ఇది రాసి పెట్టుకోరు, చూడరు. ఇంకా ఎందుకంటే ఫ్రీగా పెట్టి ఉట్టిగానే తిప్పుతుండ్రు, వట్టిగానే అవ్వగారింటికి అత్తగారింటికి ఆకాశాల దగ్గరికి అటు ఇటు తిరుగుతున్నారని చెప్పి ఒకటి ఉంది కదా వదిన మరదల దగ్గర. కానీ దాన్ని కట్ చేయడానికి ఇంకో కుట్ర పడుతూ ఉన్నారు. ఆర్టీసీకి సపరేట్గా కార్డులు ఇస్తారు. ఇప్పుడు కార్డు తీసుకొని పోవాలి నువ్వు. మళ్ళీ ఆధార్ కార్డు పోయిందిగా, గంగల కలిసింది. చూడరు, ఇంకా ఆధార్ కార్డు అనేది లేదుగా. ఒక కొత్త కార్డు ఇస్తారు, దానికి అప్లై చేయాలి. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వీళ్ళు చెప్పేది ఏంటంటే మళ్ళీ దానికి అర్హత ప్రమాణాలను తీసుకొస్తారు. ఆ ప్రమాణాలతోనే నువ్వు బస్ ఎక్కాలి. పక్కా జరుగుతుంది అది అన్నిట్లా. ఇప్పుడు యాప్ చూసాం కదా, పత్తి రైతు యాప్, కపాస్ కిసాన్ కథం, అది గంగల కలిసింది. ఇంకోటి ఇప్పుడు యూరియా కోసం యాప్ గంగల కలిసింది, ఇదొక యాప్, ఇది కూడా కథం అవుతుంది. ఇది కార్డులు అంటారు. ఈ కార్డు ఉండాలి ఫస్ట్. కార్డు మర్చిపోతే పని చేయదు. ఒకటి, ఈ కార్డు రావాలంటే నీకు నానా తిప్పలు ఉంటాయి, చూసుకోరు మీరు. ఇంకా మహిళలందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బీసేవల పట్టు తిరగాలి. మళ్ళీ అందరికీ ఇళ్ళకి వచ్చి ఇచ్చిపోరు. యాన్నో 10 రూపాయలు పెట్టాలి, లేదా 50 రూపాయలు పెట్టాలి, లేదా ఇంకేదో అవుతుంది. ఆ జిరాక్స్లను ఇచ్చి మళ్ళీ ఆ కార్డులు తెప్పించుకోవాలి. తెచ్చుకున్నాక ఆ కార్డు మీద నువ్వు ప్రయాణం చేస్తే, అది స్కాన్ చేస్తే అది చెప్తుంది డీటెయిల్స్. నువ్వు నిన్ననే వేయించిన అక్క ఇలా పని చేయదని చెప్తుంది. ఏం చేస్తావు నువ్వు మళ్ళీ? ఇగో ఆ కట్టు పెట్టడానికే, ఆ కటింగ్ కోసానికే ఈ ప్రయత్నం. ఖచ్చితంగా చూడరు మీరు. ఈ కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని, అది ఏరే వరకు 5 ఏళ్ళు పడుతుంది, అధికారులకు సూచించారు. ఆదివారం ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆర్టీసీ బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో పీఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్కు 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని తెలిపారు. నిజామాబాద్ వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు. స్కూల్స్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్స్ అందజేస్తామని స్పష్టం చేశారంటూ మొదలు బిల్లులు సామి మొదలు పోయినసారి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు క్లియర్ చేయి. అట్లయితే ఏమన్నా మన మీద నమ్మకం ఏర్పడుతుంది. పాపం వాళ్ళకు లక్షల రూపాయలు నేను నమ్మి పనులు చేస్తే ఇప్పటిదాకా పైసలు లేకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? ఆ పైసలే కదా వాళ్ళకి రావాల్సింది. వాళ్ళు చేసిన పనికే వాళ్ళు ఏం ఎక్స్ట్రా అడుగుతున్నారు. నిన్ను టెండర్ వేసిన దానికి చేసిన పనికే అడుగుతుండ్రు, అది ఇవ్వాలి కదా.